బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీ ఇంట్లో లిఫ్ట్ ఉందా? మీరు రోజు మీ ఇంటికి వెళ్ళడానికి కానీ ఆఫీస్కి రావడానికి కానీ ఎక్కుతూ దిగాలి అని అంటే మెట్లు ఉపయోగించకుండా లిఫ్ట్ ఉపయోగిస్తున్నారా? ఒకవేళ కనుక మీ లిఫ్ట్ గ్రిల్ లిఫ్ట్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మృత్యువుతో మీరు చెలగాటం ఆడుతున్నట్టు. వరుసగా చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఆర్టీవీ మీకు ఈ విషయం పైన అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉంది. మరొక సంఘటన జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ దారుణం జరిగింది. లిఫ్ట్లో ఇరుక్కొని మహిళ మృత్యుతో పోరాడింది, చివరికి చనిపోయింది. ఇక సూర్య టవర్స్ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. తన కుమార్తె మనవడితో కలిసి లిఫ్ట్ ఎక్కినటువంటి వినీత అనే మహిళ తన ఫ్లోర్ రాగానే బయటకు దిగింది. అయితే ముందుగా కుమార్తె దిగింది, ఆ తర్వాత మనవడు దిగాడు. వినీత దిగే టైంలో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి వెళ్ళిపోయింది. ఆ డోర్స్ క్లోజ్ అవ్వలేదు, ఆ గ్రిల్ డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. మాల్ ఫంక్షనింగ్ కారణంగా లిఫ్ట్ కిందికి వెళ్ళిపోయింది. లిఫ్ట్, ఫ్లోర్ ఆ రెండింటి మధ్యలో వినీత చిక్కుకుపోయింది. తీవ్ర గాయాలతో 2 గంటల పాటుగా ఆ రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడి లిఫ్ట్లో నరకయాతన అనుభవించిన వినీత చాలాసేపు శ్రమించి వినీతని బయటికి తీశారు, ఆసుపత్రి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వినీత చనిపోయింది. లిఫ్ట్ కేబుల్స్ తెగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనుమానం వ్యక్తమవుతోంది. సో మీకు ఆ వీడియో చూపిస్తాను. సో డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ మీకు ఫుల్గా ఈ వీడియోని చూపించలేకపోతున్నాను. సో ఈ వీడియోలో మీరు గమనిస్తే ఆ లిఫ్ట్ డోర్ ఓపెన్, ఫస్ట్ నుంచి ప్లే చేయండి పీసీఆర్. సో అక్కడ వాళ్ళ ఫ్లోర్కి చేరుకున్నారు. ప్రకాశంలో జరిగింది ఈ ఘటన. వాళ్ళ ఫ్లోర్కి వచ్చేసారు. ఫ్లోర్కి వచ్చిన తర్వాత ముందుగా చిన్న బాబు దిగుతాడు ఆ లిఫ్ట్లో నుంచి. వాళ్ళ మనవడు, ఆ కుమార్తె, మనవడు అండ్ వినీత ముగ్గురు వచ్చారు. సో సూర్య టవర్స్ అపార్ట్మెంట్ ఇది. సో ఆ అపార్ట్మెంట్లో తన ఫ్లోర్ రీచ్ అవ్వగానే లిఫ్ట్లో పైకి అయిన తర్వాత ఆ మనవడు దిగుతాడు, ఆ తర్వాత కూతురు దిగుతుంది. తను దిగుదామని ఒక కాలు బయట పెట్టే లోపు లిఫ్ట్ కిందికి వెళ్ళిపోతుంది. ఇక ఓ కాలు పైకి, కడుపు, తల బయట ఫ్లోర్ పైన ఉండిపోయింది. మిగిలిందంతా లిఫ్ట్ పై ఉండిపోయింది. ఆ లిఫ్ట్ ప్రెషర్ మొత్తం ఆ మహిళపై ఉంది. లిఫ్ట్ ప్రెషర్ అంతా ఆ మహిళపై ఉంది. సో బహుశా మీకు కనుక గ్రిల్ లిఫ్ట్ ఉంటే దాని సంఘటన ప్రకారంగా మీకు అర్థమవుతుంది. సో ఆ లిఫ్ట్ మధ్యలో, లిఫ్ట్ అండ్ ఆ ఫ్లోర్కి మధ్యలో వాళ్ళు ఇరుక్కుపోయింది ఆ మహిళ. సో ఈ సమయంలో తన కాలు పైన, ఆ తర్వాత పొట్ట భాగంలో బలంగా ఫ్లోర్ పై నొక్కి పెడుతూ ఉంది. తర్వాత వెనకాల తను ఇంకో కాలు అండ్ సగం బాడీ పార్ట్ ఆ లిఫ్ట్లో ఉండిపోయింది. ప్రెషర్, గట్టిగా ప్రెషర్ 2 గంటల పాటుగా అలాగే ఇరుక్కుపోయింది. 2 గంటల పాటుగా అలాగే కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ చూడండి, ఆ బ్లడ్ పార్ట్లో మీకు గ్రీన్ కలర్ కనబడుతున్నారు కదా, చిన్న బాబు, 2-2.5 సంవత్సరాల బాబు. వాళ్ళ అమ్మమ్మ అక్కడ చిక్కునేసరికల్లా తలడిల్లిపోతున్నాడు బాబు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, అరుస్తూ ఉంది, కేకలు పెడుతుంది. ఇక్కడ చూడండి, ఆ లిఫ్ట్లో ముందుగా ఆ బాబు చిన్నగా దిగాడు, తర్వాత కూతురు దిగింది ఒక సూట్ కేసుతో. వెనకాల ఇక లిఫ్ట్ కుప్పకూలిపోయింది. కొంచెం తుటిలోనే, ఒక్క క్షణంలోనే ఇదంతా జరిగిపోయింది. ఆ క్షణంలో కనుక అక్కడ ఆ బాబు అండ్ ఆ అమ్మాయి, అక్కడ ఆ సూట్ కేసు క్యారీ చేస్తున్న అమ్మాయి ఉన్నా కూడా ఈ ప్రమాద తీవ్రత ఇంకోలా ఉండేది. సో వీళ్ళు అడుగు పెట్టారు లేదు, అతను లిఫ్ట్ కింది కుప్పకూలిపోయింది. ఆ లిఫ్ట్ కుప్పకూలిపోయిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో మెల్లిగా మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను, కొంచెం స్లోగా. చలో, ఇక్కడ ఆ మనవడు బాబు దిగడం, కూతురు దిగడం, ఆ తల్లి ఒక కాలు బయట పెట్టి తల భాగం బయట పెట్టగానే లిఫ్ట్ కింద కుప్పకూలిపోయింది. సగం పార్ట్ లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. చాలా చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోనే ఆ లిఫ్ట్, ఆ వెయిట్ మొత్తం ఆ మహిళపై పడుతుంది. సో ఆ ప్రెషర్లో ఆ మహిళ చాలా అవస్థలు పడిపోయి మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది. సో ఈ సంఘటన జరిగింది ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఆ తర్వాత మహిళని ఆసుపత్రి తరలించారు, చికిత్స పొందుతూ చనిపోయింది. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సో ఏం జరిగింది ఈ సంఘటన పైన? అక్కడ మాల్ ఫంక్షనింగ్ ఎన్ని రోజులుగా ఉంది లిఫ్ట్కి సంబంధించి? సో తనకి ఆ ప్రెషర్లో, ఆ ఒత్తిడిలో ఎటువంటి చికిత్స అందించారు? మేబీ గతంలో కూడా హైదరాబాద్ బేగంపేటలో ఒక చిన్న బాబు, 4-5 ఏళ్ల బాబు ఈ రకంగా ఇరుక్కుంటే ఆ పొట్ట భాగం లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్, ఇతరత్ర ఇంటర్నల్ పార్ట్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఆ మహిళ ఎలా ఇబ్బంది పడ్డారు? మనం జరిగిన సంఘటన అయితే ఇప్పటికీ చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎందుకంటే ఒక్క 2-3 సెకండ్లు దాటితే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి హ్యాపీగా ఆ కూతురుతోటి మనవడితోటి ఆడుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి 3వ ఫ్లోర్ లో లిఫ్ట్ దిగినటువంటి వినితికి అయితే చేదు అనుభవము, వారి కుటుంబం అయితే విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం, అంటే కొద్ది రోజులు, మొన్న జరిగింది ఈ సంఘటన. సాయంత్రం సమయంలో వారు బయటికి పని ముగించుకొని కూతురు అదే విధంగా మనవడితోటి ఒంగోలులోని పాత మార్కెట్ వద్ద ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి వచ్చారు. అపార్ట్మెంట్ కి సూర్య టవర్స్ లో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న అపార్ట్మెంట్ లోకి వచ్చి
ముందుగా మనవడు దిగాడు, చిన్నగా లగేజ్ తీసుకొని కూతురు దిగి, ఆమె వినిత దిగే టైంలో ఒక్కసారిగా ఆ అపార్ట్మెంట్ లోని ఆ లిఫ్ట్ లోని కేబుల్ కట్ అవటం, అదేవిధంగా సెన్సార్ పనిచేయక కేబుల్ కూడా లూజ్ అయిపోయిందని చెప్పేసి కూడా సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ పర్సన్స్ అయితే చెప్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన ఒక్కసారిగా ఆమె బయటకు వచ్చే క్రమంలో బయటకు వచ్చే ప్రయత్నం చేసింది, కానీ అదే ఆమె కానీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినట్టే కొద్దిగా ప్రాణాలతోటి ఉండేదేమో అని చెప్పేసి ఒక ఆశ అయితే కలుగుతుంది. కాకపోతే ఆమె ఒక్కసారిగా జరిగిన సంఘటనతో ఆమె ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో లిఫ్ట్ లో ఇరుక్కుపోవటం, ఆ లిఫ్ట్ నుంచి బయటికి రాలేక, అంటే అది సుమారు 450 కేజీలు వెయిట్ ఉంటుందని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అంత వెయిట్ ఆమె మీద పడుతున్నారు. ఒక్కసారి కూడా సగం బాడీ లిఫ్ట్ లో ఉంది, సగం బాడీ బయట ఉంది. ముఖ్యంగా ఆమె శరీరం మీద స్పైనల్ కార్డ్ మీద ఆ లిఫ్ట్ ఒత్తిడంతా పడడంతో ఆమెకు ఆల్మోస్ట్ అక్కడ స్పైనల్ కార్డ్ పూర్తిగా దెబ్బతింది. 15 నిమిషాల సేపు ఆమె కేకలు పెట్టిందని కూడా స్థానికంగా ఉన్న అంటే ఆమె రక్షించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. తర్వాత ఆమె అపస్మారక స్థితికి వెళ్ళిపోవటం, ఫైర్ సిబ్బంది నుంచి సుమారు 2 గంటల సేపు వాళ్ళు క్రేన్స్ జాకీలు పెట్టి ఆ లిఫ్ట్ ని మూవ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కొత్త కేబుల్ తగిలిచ్చి పైన లిఫ్ట్ ని మూవ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా 2 గంటల సేపు లిఫ్ట్ మొరాయించడం, ఆమె అయితే నరకయాతన అనుభవించిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేసి, ఎందుకంటే ఈ సూర్య టవర్స్ చాలా పాత అపార్ట్మెంట్, దానికి గతంలో నార్మల్ అంటే మాన్యువల్ లిఫ్ట్ ఉండేది, దానికి ఈ మధ్య కొంత సెన్సార్ సిస్టమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్ చేయడం వల్ల అంటే ఆ టెక్నికల్ గా దీనికి యాడ్ చేయడం అది ఏమన్నా పొరపాటు జరిగిందా, లేకపోతే నిజంగా ఈ పాత లిఫ్ట్ అవడం వల్ల కేబుల్ పూర్తిగా కట్ అయిపోయి ఈ ప్రమాదంలో ఆమె ఇరుక్కోవడం జరిగింది అనేది కూడా కొంత నివేదిక వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఈ జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా ఫైర్ సిబ్బంది ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా పాత అపార్ట్మెంట్స్, అక్కడ ఉన్న సేఫ్టీ మెజర్మెంట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే ఒక్కసారిగా ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలులో ఈ సంఘటన మీద ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి అయింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని చిన్న సంఘటనలు జరిగాయి, లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రమాదం బారిన పడి గాయాలయ్యి దాది మరొక ముందే ఇప్పుడు ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలులో లిఫ్ట్ లో ఇరుక్కొని ఒక మహిళ 2 గంటల సేపు మృత్యుతో పోరాడి హాస్పిటల్ కి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అయితే ఒకసారి కూడా దావాలో వ్యాపించడంతో అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా చుట్టుపక్కల వారు, ఎందుకంటే ఇప్పటి వరకు అపార్ట్మెంట్ లో ఎటువంటి సంఘటనలు జరగలేదు, కానీ ఒక్కసారిగా జరిగిన నేపథ్యంలో అది కూతురు మనవడు కళ్ళ ముందు జరగడంతో ఒక్కసారి కూడా కుటుంబ సభ్యులైతే ఆ విషాదం నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె అంత బాధను అనుభవిస్తూ కూడా కూతురు ఆమె లిఫ్ట్ లేపే ప్రయత్నం చేస్తూ అరుస్తూ ఉన్న క్రమంలో కూడా ఆ మనవడు మళ్ళీ ఆ లిఫ్ట్ దగ్గరికి వచ్చి ఆ మనవడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆ మనవడిని తోసేసే ప్రయత్నం కూడా ఆ చివరి క్షణాల్లో కూడా చేయటం బట్టి అది కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కుటుంబ సభ్యులు. ఎందుకంటే వినిత చివరి క్షణం వరకు కూతురు మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవుతుందేమో, ఒకవేళ లిఫ్ట్ ఒకసారిగా మూవ్ అయితే వాళ్ళ కూతురికి కానీ మనవడు కానీ ఏదైనా ఇబ్బంది జరిగిద్దాం ఉద్దేశంతో కూడా వాళ్ళు పూర్తిగా తోసేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కూతురు ప్రయత్నం కానీ అదేవిధంగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రూపరు వారు వచ్చి చేసిన ప్రయత్నం కానీ విఫలమైంది. తర్వాత అంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళు ఆ లిఫ్ట్ ను కూడా జాకీలు పెట్టి తీసి ఆమెను బయటకు తీసేసరికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఈ 2 గంటల సమయం కూడా ఆమె నరకయాతన పడింది. 15-20 నిమిషాల సేపు ఆమె ఆ లిఫ్ట్ లో నిరుక్కొని ఎన్ని రోజులుగా ఈ లిఫ్ట్ మాల్ ఫంక్షనింగ్ ఉంది, ఈ రకంగా జంప్ అవడం కానీ స్ట్రక్ అవ్వడం కానీ. చూడండి అక్కడ గ్రిల్ ఓపెన్ చేసే ఉంది, బేసిక్గా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది లిఫ్ట్ లో, ఈ గ్రిల్ క్లోజ్ అయితే కానీ లిఫ్ట్ కిందికి వెళ్ళదు. అలాంటిది డైరెక్ట్గా లిఫ్ట్ ఓపెన్ ఉండగానే కిందికి వెళ్ళిపోయింది అంటే ఈ మాల్ ఫంక్షన్ ఎన్ని రోజులుగా జరుగుతోంది? ఈ మెయింటెనెన్స్ లేకపోవడం ఈ ప్రమాదానికి కారణం అనుకోవాలా, లేదా ఇంకేదైనా నిజంగానే అక్కడ ఆ రోప్ తెగిపోయింది అని అంటున్నారు, రోప్ ఏదైనా తెగిపోయిందా? ఖచ్చితంగా మనోజ్ ఇది ఎందుకంటే ఇది కేవలం మెయింటెనెన్స్ ప్రాబ్లమే. ఎందుకంటే ఆ చిన్న సమస్య అని చెప్పేసి ఒక అశ్రద్ధ వహించడం కూడా ఈ పెద్ద ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత అపార్ట్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అపార్ట్మెంట్స్ లో పెడుతున్నటువంటి లిఫ్ట్ సెన్సార్ సిస్టమ్ ఏదైనా అయితే లిఫ్ట్ ఆగిపోవటము, డోర్స్ కూడా ఓపెన్ చేసుకున్న పరిస్థితి, ఆటోమేటిక్ గా డోర్స్ క్లోజ్ చేసుకోవటం ఓపెన్ అవటం కూడా జరుగుతుంటుంది. కాకపోతే ఇది ఆ గ్రిల్ కి సంబంధించింది మాన్యువల్ గా చేయాలి, దానికి కొద్దిగా ఆటోమేటిక్ అంటే చిప్ గా ఏర్పాటు చేసి అంటే అలారం మోగే విధంగా డోర్ ఓపెన్ చేసినప్పుడు తీసినప్పుడు దీనికి ఈ మధ్య మెయింటైన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఆ లిఫ్ట్ కొంత మెయింటెనెన్స్ లోపం కనిపిస్తుంది. ఆ మెయింటెనెన్స్ లోపం వల్లే ఒక్కసారిగా అంటే కొద్దిగా ఓవర్ వెయిట్ పడినప్పుడు కుదుపు కామన్ గా ఇప్పుడు వచ్చేసే సెన్సార్ లిఫ్ట్ ఏంటంటే ఓవర్ వెయిట్ పడగానే లిఫ్ట్ మూవ్ కాదు, కానీ పాతది మాన్యువల్ ఏంటంటే ఓవర్ వెయిట్ తో కూడా కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంటది.
అటువంటి టైంలో వాళ్ళు నిర్దేశించిన అంటే లిఫ్ట్ కంపెనీ వాళ్ళు నిర్దేశించిన వెయిట్ కంటే ఎక్కువ పడితే ఆ సమస్య మాది కాదు, ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారిదే అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6% కంటే ఎక్కువ లిఫ్ట్ ఎక్కకూడదు అంటే 7% ఎక్కినప్పుడు ఇది లిఫ్ట్ స్లోగా మూవ్ అవుతుంది మాన్యువల్. అదే ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ అయితే అసలు లిఫ్ట్ మూవ్ కాదు. కానీ ఇది ఎన్ని రోజుల నుంచి సమస్య ఉన్నది అన్నప్పటికీ చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే అది చిన్న సమస్య అన్న కోణంలో అక్కడ ఉన్న వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇటువంటి సమస్యలు నగరంలోనే పాత అపార్ట్మెంట్లు అదేవిధంగా చాలా చోట్ల ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఈ సంఘటన జరిగిన తర్వాత బయటకు వస్తున్న పరిస్థితి. దాని మీద ఇప్పుడు ఒంగోలు కేంద్రంలోని ఫైర్ సిబ్బంది దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన క్రమంలో కూడా ఇటువంటి ప్రమాదాలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండాల్సిందంటే నిర్దిష్ట సమయం కంటే ముందుగా కట్టినటువంటి అపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయన్న కోణంలో కూడా అధికారులు చేస్తున్నారు. అయితే జరిగిన సంఘటన మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేస్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగినది దారుణం. లిఫ్ట్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మీరు స్టెప్స్ ఎక్కలేక ఏదైనా పై ఫ్లోర్లో ఉన్నప్పుడు ఇలాంటి గ్రిల్ లిఫ్ట్ కనుక ఉంటే, బేసిక్గా ఏ లిఫ్ట్ అయినా కూడా కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి ప్రమాదాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలుగుతోంది. బట్ ఈ గ్రిల్ లిఫ్ట్ అనేది ఇంకా డైరెక్ట్గా మీరు ఎముడితో మాట్లాడుతున్నట్టే, ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే, ప్రమాదంతో మీరు చెలగాటం ఆడుతున్నట్టే. అక్కడ చూడండి, ఆ లిఫ్ట్లో గ్రిల్ క్లోజ్ చేయక ముందే ఆ లిఫ్ట్ కిందికి వెళ్ళిపోయింది. గ్రిల్ క్లోజ్ అవ్వలేదు ఇంకా, కానీ కిందికి వెళ్ళిపోయింది లిఫ్ట్. ఆ లిఫ్ట్ వెళ్తున్న సమయంలో డైరెక్ట్గా ఆ ఒక కాలు బయట పెట్టినటువంటి ఆ వినీత అనే మహిళ ఒక కాలు బయట ఉంది, తల భాగం బయట ఉంది, పొట్ట అండ్ ఇంకొక కాలు రెండు లిఫ్ట్లో ఉండిపోతాయి. ఆ లిఫ్ట్ చిన్న గ్యాప్, మనం ఫ్లోర్ దిగేటప్పటికి లిఫ్ట్కి చాలా సన్నని గ్యాప్, ఒక వేలు పట్టనంతటి చిన్నటి గ్యాప్లో ఆ మహిళ ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడింది. 2-3 గంటల పాటుగా శ్రమించిన తర్వాత ఆ మహిళని బయటికి తీయగలిగారు ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చి. ఆ తర్వాత హాస్పిటల్ తరలిస్తే చికిత్స పొందుతూ చనిపోయింది. సో ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటులోనే ఇదంతా జరిగింది. రెప్పపాటులోనే ఒక కాలు బయట పెట్టింది ఆ కూతురు, అంతలోనే లిఫ్ట్ కిందికి వెళ్ళిపోయింది. ఈ రకంగా ప్రమాదం జరిగింది. ఒకవేళ కనుక ఒక నిమిషం, ఒక క్షణం వెనకై ఉంటే కనుక ఈ ప్రమాదంలో ఇంకా చాలా తీవ్రంగా ఉండేది. సో చాలా తీవ్రంగా గాయపడేవారు వాళ్ళు కూడా. సో ప్రజెంట్ ఈ సంఘటన జరిగింది ప్రకాశం జిల్లాలో. సో దయచేసి లిఫ్ట్ను వినియోగిస్తున్న వారు, ఇలాంటి మోస్ట్లీ గ్రిల్ లిఫ్ట్ ఉపయోగిస్తున్న వారు తస్మాత్ జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికే మృత్యువుతో చెలగాటమాడుతున్నారు ఈ లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకుండా. ఈ మృత్యువుతో చెలగాటమాడుతున్న సమయంలో ఈ ప్రమాదం మీ వరకు రాకుండా ఉండాలంటే కరెక్ట్ లిఫ్ట్ మెయింటెనెన్స్ ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం జాగ్రత్త వహించాల్సిందే. ఏమరపాటుగా ఉన్నామంటే ఇలాంటి ప్రమాదాలు మరింతగా జరిగే అవకాశం ఉంది. సో లిఫ్ట్ ఒకవేళ కనుక ఆ ప్రమాదంలో ఆ మహిళ వెనక్కే ఉండిపోయినా, ఈ సమయంలో ఈ ప్రమాదంలో ఆ మహిళ కనుక ఒక అడుగు వేయకుండా అక్కడే ఆగిపోయినా ఈ ప్రమాదం జరగకపోయేది. ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉండకపోయేది. ఆ మహిళ మహా అయితే కిందికి వెళ్ళిపోయి ఆ లిఫ్ట్ మాల్ ఫంక్షన్లో కిందికి వెళ్ళిపోయి కొంత చిన్న గాయాలతో బయటపడేవారు. కానీ ఆ మహిళ కంగారులో, ఆ టెన్షన్లో, ఆ పానిక్ సిచ్యువేషన్లో అరే లిఫ్ట్ వెళ్ళిపోతుంది, తొందరగా బయట దిగాలనేటువంటి కంగారులో ఆ రకంగా బయట దిగిపోయింది. కానీ వాస్తవానికి ఆ లిఫ్ట్ గ్రిల్ క్లోజ్ చేయకుండా కిందికి వెళ్ళదు. అలాంటి సిస్టమ్ దాంట్లో ఉంటూ ఉంటుంది. కానీ ఇక లిఫ్ట్ క్లోజ్ చేయక మునిపే ఆ లిఫ్ట్ కిందికి వెళ్ళింది. అప్పుడు ఆ మహిళ పానిక్ సిచ్యువేషన్లో అలా అడుగు బయట వేయడం ఈరోజు ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సో దయచేసి జాగ్రత్త. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి నలుగురికి షేర్ చేయండి. సో లిఫ్ట్ ఉన్న వారికి ఈ రకంగా ఉంటుందనే సిచ్యువేషన్ వారికి కూడా కన్వే చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, ప్రాణాలని కాపాడుకోండి.